ఇక్కడేమో అసలైన స్కామ్స్ అనేది జరిగేది. నువ్వే మామ ఇలాంటి స్కామ్ల్లో బలయ్యేది. ఒక్కసారి ఇన్స్టిట్యూట్ జాయిన్ అయ్యే ముందు తీసుకో, మంచి కోర్సే తీసుకో. వాట్ ఈజ్ రియాలిటీ ఇన్ అమీర్పేట్? అసలు అమీర్పేట్లో ఏం జరిగింది మామ? ఇక్కడేమో అసలైన స్కామ్స్ అనేది జరిగేది. ఒక డేటా అనలిస్ట్ కోర్సు వచ్చేప్పుడు 1,50,000 అయింది మామ. పైథాన్ ఫుల్ స్టాక్ వచ్చేప్పటికి 1,00,000, జావా ఫుల్ స్టాక్ కోర్సు వచ్చేప్పటికి 1,20,000. ఏంది మామ ఇలాంటి స్కామ్స్? ఇలాంటి స్కామ్స్ చాలా ఉన్నాయి మామ అమీర్పేట్లో. జాబ్ గ్యారంటీ అని చెప్పి లక్షలు చెప్తున్నారు మామ. ఇది అసలైన రియాలిటీ మామ. ఇది నేను కూడా చెప్పట్లా, వన్ ఆఫ్ ద యూట్యూబరే చెప్తున్నాడు ఇక్కడ. సాఫ్ట్వేర్ సొల్యూషన్ అని చెప్పి అలా మనం అక్కడ లోపలికి వెళ్ళిపోతాం. అసలు ఈ స్కామ్స్ ఎంత ఎక్కువ అయిపోయాయంటే చూస్తుంటే నాకే చాలా బాధేస్తుంది. ఇలాంటి స్కామ్ల్లో బలయ్యేది ఎవరు చెప్పమంటావా? నువ్వే మామ ఇలాంటి స్కామ్ల్లో బలయ్యేది. ఇలాంటి స్కామ్స్ అమీర్పేట్లోనే కాదు, ఇంకా చాలా జరుగుతున్నాయి. అంతా అయిపోయిన తర్వాత నీకే అర్థమైంది ఇది పెద్ద స్కామ్ అని చెప్పి. ఇలాంటి స్కామ్ లో పడతానికి ట్రై చేయమాకు మామ. నువ్వు అమీర్పేట్లో ఒక్కసారి ఇన్స్టిట్యూట్ జాయిన్ అయ్యే ముందు ఇలాంటి స్కాముల్లో ఎవరు బలి అవుతారో చెప్పమంటావా మామ? నువ్వే ఇలాంటి స్కామ్లో బలయ్యేది. ఎందుకంటే మన దగ్గర జాబ్ లేదు. కాలేజ్ టైంలో ప్లేస్మెంట్స్ కి ప్రిపేర్ అవ్వకుండా ఎంజాయ్గా తిరిగాం. ఇంకా బీటెక్ అయిపోయిన తర్వాత జాబ్ కావాలని సెర్చ్ చేస్తున్నాం. దానికోసం అమీర్పేట్ లాంటి స్కామింగ్ సెంటర్లకు వస్తాం మామ. అమీర్పేట్లో మంచి ఇన్స్టిట్యూట్ లేవంటావా? ఉన్నాయి మామ, కానీ నువ్వు రీసెర్చ్ చేయాలి. తీసుకో, మంచి కోర్సే తీసుకో. నువ్వు మొత్తం నీ మీద ఉండిద్ది మామ. నేర్చుకోవాల్సింది నువ్వు, మనీ కట్టేది నువ్వు. కొంతమంది ఏంటంటే మనీ ముందే కట్టేస్తారు. సపోజ్ కోర్స్ వచ్చేకి 6 months అనుకున్నాం. ఇక్కడ వాడు వచ్చేది 2 months ఆర్ 1 month మాత్రమే. తర్వాత నా వల్ల కాదని చెప్పి చేతులు ఎత్తేసి ఇంటికి వెళ్ళిపోతాడు. నువ్వు కాన్సన్ట్రేషన్ గా నేర్చుకుంటే నీకు జాబ్ రాకుండా ఎందుకు ఉండిద్ది మామ? నిజమే, ఉన్న కండిషన్ లో జాబ్స్ దొరకటం అనేది చాలా కష్టంగా ఉన్నాయి. కానీ నువ్వు కరెక్ట్ గా ఎదిగితే మాత్రం నీకు జాబ్ వచ్చింది మామ. ఏదో కంపెనీలో వేకెన్సీస్ నోటిఫికేషన్ వచ్చింది అనే దాకా మాత్రం నువ్వు ఉండమాక. నువ్వే కంపెనీస్ కి మెయిల్ చేయి, నా దగ్గర ఇలాంటి స్కిల్స్ ఉన్నాయని, నీ ప్రాజెక్ట్ చేశానని ఇలాంటి మెన్షన్ చేసి నువ్వు కంపెనీ హెచ్ఆర్ కి ఆ కంపెనీ ఫౌండర్స్ కి మెయిల్ చేయమో. ఇలా మెయిల్ చేస్తే కూడా జాబ్ వచ్చే అవకాశాలు ఉన్నాయి. ఏదో కంపెనీ నోటిఫికేషన్ పెడితే అప్పుడు ఆ జాబ్ అప్పుడు దాకా వెయిట్ చేయటం కన్నా ఇప్పుడే అప్లై చేయి. రైట్ నౌ ఇప్పుడే అప్లై చేయి. ఎత్తుకు, లింక్డ్ఇన్ లోకి వెళ్ళు, లింక్డ్ఇన్ లో హెచ్ఆర్స్ కాంటాక్ట్ అవ్వు, వాళ్ళకి మెసేజ్ చేయి, వాళ్ళకి మెయిల్ చేయి, నీ స్కిల్స్ ఏందో చూపి, నువ్వు చేసిన ప్రాజెక్ట్ ఏందో చూపి. ఒక హెచ్ఆర్ అని కాదు, 10 మందికి పెట్టు, 20 మంది పెట్టు, కనీసం 2 రిప్లై ఇరా, నీకు ఖచ్చితంగా ఇస్తారు మామ. ట్రై చేయి. కానీ నీ దగ్గర రైట్ స్కిల్స్ లేకపోతే నీకు జాబ్ వచ్చినా కూడా వేస్టే మామ. ఫస్ట్ ఆఫ్ ఆల్ నీ స్కిల్స్ మీద నువ్వు ఫోకస్ చేయి. నీ స్కిల్స్ మీద నువ్వు కరెక్ట్గా నేర్చుకో. తర్వాత జాబ్స్ కి అప్లై చేయి. ఏదో సగం నేర్చుకుని జాబ్స్ కి అప్లై చేయడం కాదు, ఫుల్గా నేర్చుకో. కరెక్ట్ ప్రాజెక్ట్ చేయి, నీ రెజ్యూమ్లో యాడ్ చేసుకో. మెయిన్ గా నువ్వు క్రియేట్ చేయాల్సింది ATS ఫ్రెండ్లీ రెజ్యూమ్ అండ్ పోర్ట్ఫోలియో. ఈ మెయిన్ మాత్రం పక్కా ఉండాల్సిందే మామ నీ దగ్గర. ముందు వీటి మీద ఫోకస్ చేయి, వీటిని బిల్డ్ చేసేసే. మహా అయితే ఎన్ని రోజులు పట్టింది మామ? ఒక 5 రోజులు పట్టింది. ATS ఫ్రెండ్లీ రెజ్యూమ్ చేసుకోవడానికి బాగా కష్టపడితే 1 రోజులో కంప్లీట్ చేసేయచ్చు. పోర్ట్ఫోలియో క్రియేట్ చేయడానికి మహా అయితే 5 రోజులు పట్టింది, నువ్వు క్లియర్ గా క్రియేట్ చేయాలనుకుంటే. యూట్యూబ్ లో ఉన్నాయి మామ, ఎతుకు కోర్స్ ఉంటాయి, దాంట్లో మోడిఫికేషన్ చేసుకో, క్రియేట్ చేయి, డెవలప్ చేయి. నువ్వు లింక్డ్ఇన్ లో పెట్టుకో, నౌకరీలో పెట్టు, అక్కడి నుంచి జాబ్స్ ట్రై చేయమో. ఒకవేళ నువ్వు వాక్ ఇంటర్వ్యూస్ కి వెళ్ళుంటే తెలిసేది ఎంతమంది వస్తున్నారో జనాలు అనేది. వాళ్ళ దగ్గర ATS ఫ్రెండ్లీ రెజ్యూమ్ లేకుండా ఉండితా, పోర్ట్ఫోలియో లేకుండా ఉండితా. ఒకవేళ వాళ్ళ దగ్గర లేకపోయి ఉంటే నువ్వే టాప్ కదా, ఒకవేళ నిన్నే హైరింగ్ చేసుకోవడానికి అవకాశం ఉంటుంది. అంటే ఫైనల్ గా నేను చెప్పేది ఏంటంటే, అమీర్పేట్లో జాయిన్ అయ్యేటప్పుడు చూసుకుని జాయిన్ అవ్వడం మామ. కొన్ని స్కామ్స్ ఉంటాయి, జాబ్ గ్యారంటీ అని, పే ఆఫ్టర్ ప్లేస్మెంట్ అని, ఇలాంటివి ఉంటాయి. వాళ్ళ ఇన్స్టిట్యూట్ లో 100% ప్లేస్మెంట్స్ అనేది బోర్డు పెట్టుకుంటారు మామ, కామన్ ఇదంతా. అక్కడ 100% ప్లేస్మెంట్ అనేది ఉన్న ప్రతి స్టూడెంట్ కి జాబ్ వస్తేనే మాత్రం 100% ప్లేస్మెంట్ అని పెట్టుకుంటే అవకాశం ఉండేది. కానీ వీళ్ళు ఏం చేస్తారంటే, ఒకరికి లేదా 2కి జాబ్స్ వస్తే చాలు 100% ప్లేస్మెంట్స్ అని బోర్డు పెట్టేస్తారు వీళ్ళు. ఇలాంటి స్కామ్స్ చాలా ఉన్నాయి, చూసి జాయిన్ అవ్వను మామ. నువ్వే ఒకవేళ ఇన్స్టిట్యూట్కి వెళ్తే ఇలాంటి డౌట్స్ ఖచ్చితంగా అడుగు మామ. ఒకవేళ ప్లేస్మెంట్ అయ్యి ఉన్న వాళ్ళు ఉంటారు కదా, వాళ్ళ కాంటాక్ట్ నెంబర్ తీసుకో, వాళ్ళకి ఫోన్ చేసి అడుగు, మీరు నిజంగానే ఇక్కడ ప్లేస్మెంట్ ద్వారా జాయిన్ అయ్యారా, ఇక్కడ ప్లేస్మెంట్స్ వస్తున్న ద్వారా మీరు జాయిన్ అయ్యారా, మీ లైఫ్ ఎలా ఉందని చెప్పి ఈ ఇన్స్టిట్యూట్ మీరు సజెస్ట్ చేస్తారా ఫ్రెషర్ కి. ఇలాంటి డౌట్స్ మన దగ్గర చాలా ఉంటాయి. నువ్వే ఒకవేళ ఇన్స్టిట్యూట్ జాయిన్ అయ్యే ముందు ఇలాంటి డౌట్స్ అన్ని అడుగు.
ఇన్ఫర్మేషన్ నీకు వర్త్ అనిపిస్తే లైక్ చేయమావా. మన అకౌంట్ నేను త్వరగా ఎవరైనా సబ్స్క్రైబ్ చేసుకోకపోతే వెంటనే వెళ్ళి సబ్స్క్రైబ్ చేసుకుని బెల్ ఐకాన్ ఆన్లో పెట్టేసుకుని మావా. నీకు ఎలాంటి అప్డేట్స్ ఉన్నా కూడా ఫస్ట్ నీకే వచ్చింది. నాకు ఎలాంటి అప్డేట్స్ తెలిసినా కూడా ఒకవేళ నీ వీడియో చేస్తే ఫస్ట్ నోటిఫికేషన్ నీకే వచ్చింది. బెల్ ఐకాన్ ఆన్లో పెట్టుకోమావా. నీకు ఏమైనా డౌట్స్ ఉన్నా కూడా కామెంట్ సెక్షన్ ఖాళీగా ఉంది, వెళ్ళి కామెంట్ చేసి నువ్వు ఏమైనా స్కాముల్లో బలయ్యావా మర్చిపోకుండా కామెంట్ చేయమావా. కొంతమంది అయినా అలాంటి స్కాముల్లో పడకుండా ఉంటారు. ఇంకా నెక్స్ట్ వీడియోలో కలుసుకుందాం.